ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. బారసాల జరుగుతుంది నా కూతురికి, నా ఇంటి మనిషికి. ఈ ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళందరూ కావలసిన ఏర్పాట్లు సాయం అన్నీ చేస్తారు. పరాయి వాళ్ళు పద్ధతిగా ఓ పక్కనుంటే చాలా బాగుంటుంది. తను కూడా మన ఇంట్లో ఉన్న మనిషే కదా, అలా పరాయిదానిలా చేసి మాట్లాడతావేంటి? తను సాయం చేస్తానంది, అందులో తప్పేం లేదు కదా. తప్పేమి మీకు అనిపించదండి, కానీ నా కూతురు ఫంక్షన్లో తను సాయం చేయడమే నాకు చాలా పెద్ద తప్పుగా అనిపిస్తోంది. అవసరం లేదు, వెళ్ళమనండి. అలాగే భాను, నిన్ను బాధ పెట్టే పని నేనేది చేయను. ఆగో, ఇదేంటి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు? తీసుకొని వెళ్ళు. వదినా, అదే చాందిని, నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పాను కదా, తీసుకొని వెళ్ళు. అదేంటి భాను, అది కార్తిక్ డ్రెస్, నన్ను తీసుకెళ్ళమంటున్నావేంటి? నాకు అర్థమైంది, కానీ అది అసలు ఎవరు తీసుకొచ్చారన్నది నా అనుమానం. కార్తిక్ డిజైన్ చేయించుకున్నాడు. నేను వెళ్ళి తీసుకొచ్చాను అంతే. అది కూడా తప్పంటే ఎలా? ఈరోజు ఫంక్షన్ కదా, తను వెళ్ళలేడు కదా అని అందుకే తీసుకొచ్చాను. అదేం నేరం కాదే. చూడేలిమా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకే కాదు నాకు తెలుసు. అదే నీకెందుకు తెలియడం లేదు? బాను, ఇందులో అబద్ధం చెప్పడానికే ఉంది. ఏంటండి, నీలిమ అబద్ధం చెప్పట్లేదా? అది కాదమ్మా, అసలు నీలిమ అబద్ధం చెప్తుందన్న అనుమానం నీకెందుకొచ్చింది? చూడు భాను, నువ్వు నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోతున్నావు కాబట్టి నేనేం చెప్పినా నీకు అబద్ధంలాగే కనిపిస్తుంది. కానీ నీ దగ్గర దాచాల్సిన అవసరం నాకు లేదు. ఈ డ్రెస్ కార్తిక్దే, అందుకే తీసుకుని వచ్చిచ్చాను. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఈరోజు తను స్పెషల్గా కనిపించాలని స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకున్న డ్రెస్ని తను ఇష్టంగా వేసుకుంటాను అన్నప్పుడు నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు భాను. నువ్వు మారావని వీళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ నీ బుద్ధి మారలేదని ఇదిగో ఇప్పుడే అర్థమైంది. అది మా ఆయన గారు స్పెషల్గా చేయించుకున్నారని నువ్వు చెప్తున్నావే, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయనకి ఆ కలర్ అంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది ఏరి కోరి ఆ కలర్ డ్రెస్ని ఆయన ఎందుకు డిజైన్ చేయించుకుంటారు? ఇది నువ్వు చేయించి తీసుకొచ్చావు. నన్ను చూడగానే ఈజీగా మాట మార్చి అబద్ధం ఆడేస్తున్నావు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని ఏం చెప్పినా పాపం మా ఆయన కాబట్టి ఏం మాట్లాడరని నీ తెలివితేటలు చూపిస్తున్నావు. కానీ తెలుసుకోలేనంత అమాయకురాల్ని నేను కాదు. అది కాదు భాను. ఇంకేం మాట్లాడకు. చెప్పాను కదా నీ బుద్ధి ఎప్పటికీ మారదు అని. అయినా ఇన్నిసార్లు ఇన్ని మాటలు చెప్తున్నా నీకు చెవికి ఎక్కడం లేదా? ప్రతిసారి మా విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటావు. మరీ ముఖ్యంగా మా ఆయన గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఇప్పటికే నేను నీకు 100 సార్లు చెప్పాను. అయినా అంత సిగ్గు లేకుండా ప్రతిసారి అదే పని ఎలా చేస్తున్నావు? ఏంటి భాను, ఏం జరిగింది? చూడండి అత్తయ్య, ఈరోజు నా కూతురు బారసాల కదా. ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నేను కదా డెసిషన్ తీసుకోవాల్సింది. తన కోసం ఒక డ్రెస్ కూడా తీసి ఉంచాను, కానీ ఈవిడ గారు ఒక స్పెషల్ డ్రెస్ డిజైన్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది. అది మా ఆయన చేయించుకున్నారని నాతో అబద్ధం చెప్తుంది. పోనీలే భాను, ఫంక్షన్లో వాడు స్పెషల్గా కనిపించాలనే కదా తను పని చేసింది. నువ్వు తిడతావనే భయంతోనే అలా చెప్పుంటుంది. అందులో తప్పే ఉంది చెప్పు, వదిలేసే. ఏంటత్తే వదిలేసేది? ఎన్ని తిడుతున్నా దీని ఓవర్ యాక్షన్ మాత్రం తగ్గట్లేదు కదా. అందుకే నా కోళ్ళంతా కంపరంగా ఉంది. అయినా ఆయన విషయం నేను చూసుకుంటాను కదా, తినెవరు మధ్యలో కలుగు చేసుకోవడానికి? అమ్మా భాను, కొన్నాళ్ళు నువ్వు ఇంట్లో లేవు కదమ్మా. అప్పుడు వాడు బాధలో ఉన్నప్పుడు వాడికి కావాల్సిన వస్తువులు అవి తనే తీసుకొచ్చిచ్చేది. అదే ఇప్పుడు చేసుంటుంది. వదిలేయమ్మా. ఈ చిన్న విషయానికి ఈ ఫంక్షన్ రోజు నువ్వు గొడవ పెట్టుకోవద్దమ్మా. నేను కూడా అదే చెప్తున్నాను మావయ్య. అప్పుడు ఏదో చేసింది కదా అని
ఇప్పుడు ప్రతి విషయంలోనూ తల దూర్చకుండా వదిలేయమని నేను చెప్తున్నాను. అది తనకు అర్థం కావడం లేదు. అందుకే అర్థమయ్యేలా ఇలా గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తోంది. కానీ దీని బుద్ధి మాత్రం మారదు కదా. ఎన్ని తిట్టినా మళ్ళీ వంకరగానే ఆలోచిస్తుంది. నేను అర్థం చేసుకున్నాను భాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి తప్పైపోయింది. నన్ను క్షమించు. ఆ పనికి మాలిన డ్రెస్సు మీరు వేసుకోక్కర్లేదు. మీకు నేను వేరే డ్రెస్ తీసుకొచ్చిస్తాను. స్నేహ, ఇక్కడే ఉంటే ముసలావిడ మళ్ళీ పని చెప్తుంది. వెళ్దాం పదా. ఏరి వీళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా. ఏమిటో పిలిస్తే వస్తారు, పని అయిపోయాక వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో కార్యక్రమం పెట్టుకుని ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే పనులన్నీ ఎలా పూర్తవుతాయి? అమ్మా, పనులన్నీ అవే అయిపోతాయి. మేమంతా ఉన్నాంక చూసుకుంటాం. నీకెందుకంత కంగారు? ఏం చూసుకుంటున్నారో ఏమిటో. అనుకున్న కార్యక్రమం అయిపోయి అక్షంతలు నెత్తి మీద వేసే వరకు నాకు మాత్రం మనశ్శాంతే ఉండదురా. ఏ చిన్న తేడా వచ్చినా ఇలా టెన్షన్ పడుతూనే ఉంటాను. అమ్మమ్మా, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. ఎందుకు నువ్వు అనవసరంగా కంగారు పడతావు చెప్పు. నువ్వు హాయిగా కూర్చో, అన్ని పనులు నేను చూసుకుంటాను. కూర్చుంటే కుదరదు. అయిన వాళ్ళందరూ తలా ఒక పని చేస్తేనే అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. మురారి గారు, ఎక్కడి వరకు వచ్చారు? భాను, ఇక్కడే దగ్గరలోనే ఉన్నాం. ఈ రూట్లో వస్తుంటే అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఎక్కడికి రావాలో అర్థం కావట్లేదు. మీరు మా రూట్లోకి ఎంటర్ అయ్యారు కదా. అలా స్ట్రైట్ గా వస్తే ఎడం చేతి పక్క బయట బిల్డింగ్ కనబడుతుంది. అదే మా ఇల్లు. వచ్చేయండి. ఓకే ఓకే, 2 minutesలో వస్తున్నాం. బాయ్. అత్తయ్య, బామ్మ, నాన్న, మురారి గారు వాళ్ళు వచ్చేస్తున్నారంట. పక్కనే ఉన్నారంట. సర్లేవే, ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు ఇంటికి రాకుండా ఉంటారా? మన ఇంటికే కదా బయలుదేరి వస్తున్నారు. వస్తున్నారని అంత తేలిగ్గా తీసుకోకండి. మురారి గారు రాను అంటే పట్టుబట్టి మరి నేను రప్పించాను. అందుకే వాళ్ళందరూ వస్తున్నారు. మనం వాళ్ళకి స్వాగతం పలకాలి. పదండి పదండి. ఇది ఎంత పిచ్చిదంటే, మనుషులంటే దానికి ఎంత అభిమానం. వాళ్ళు దీన్ని అక్కడ అభిమానంగా చూశారని ఇది వాళ్ళ గురించి ప్రాణం పెడుతుంది. భాను సంగతి మనకి తెలిసిందే కదమ్మమ్మా. తన గురించి ఎవరైనా కొంచెం ఆలోచించారంటే వాళ్ళ గురించి తను ఎంతో ఆలోచిస్తుంది. నా చిట్టి తల్లికి మనుషులంటే ఎంతో ఇష్టం. ఇక తన వాళ్ళు, కావలసిన వాళ్ళు, ఆత్మీయులు అనుకుంటే ప్రాణం పెట్టేస్తుంది. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. రే కార్తీక్, రే తొందరగా రా, మురారి వాళ్ళు వచ్చేసారు. వెళ్దాం పద. పదండి. ఇదిగో వీళ్ల గురించేనా ఈవిడిగారు పొద్దునుంచి ఎదురు చూస్తోంది? నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. రండి రండి. చూసావా భాను మొహం ఎలా వెలిగిపోతుందో? ఎంతైనా భానుకి వాళ్ళంటే అభిమానం ఎక్కువే. మా అమ్మమ్మ. నమస్తే అండి. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి అమ్మా.
మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అవునండి, ఈ ఫంక్షన్ ఆత్మీయుల మధ్యలోనే చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు మాకు అంతకన్నా ఎక్కువ. మీరందరూ ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చూసావా, అసలు ముందు మీరు రారు అనేసరికి మేమంతా బాధపడ్డాం. మీరందరూ రావడం ఇప్పుడు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. బాను పట్టుపట్టింది కదా, రాను అంటే ఊరుకుంటుందా, వచ్చి తీరాలి అంది. ముందు కిట్టయ్య రాను అనే అన్నాడు. భాను చెప్పాక తను కూడా రావడానికి ఒప్పుకున్నాడు. అవును, మరి మా మావయ్యకి భాను మాట అంటే అంత గౌరవం. తను రమ్మని చెప్పాక రాకుండా ఎందుకుంటాడు, అందుకే వచ్చాడు. మీరందరూ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. భాను, పాప ఎక్కడా? ఒక నిమిషం తీసుకొస్తాను. చిట్టి తల్లి, హాయ్. చిట్టి తల్లి, బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? మీ ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోలేదు కదా? నేను కూడా నీకు నానమ్మనే. చూసావా వాళ్ళు ఎంతలా కలుపుకుపోతున్నారో? అయిన వాళ్ళకన్నా వీళ్ళకి భోగం ఎక్కువైపోయింది. నువ్వేదో చేస్తానన్నావు, ఇక్కడికొచ్చి ఇంటికొచ్చిన వాళ్ళని చూస్తున్నావు. ఇంటికి నువ్వు చేసేదేంటి? వంట చెయ్యాలంటేనే కూరగాయలన్నీ ఉన్నాయో లేదో, సరుకులన్నీ సరిపోతే లేదో అని ఆలోచిస్తా. అలాంటిది నట్టింట్లో కుంపటి పెట్టాలి అంటే దాని గురించి ఇంకా ఆలోచించాలి కదా. అందరూ ఇప్పుడే వచ్చారు కదా, నేనేం చెయ్యాలనుకున్నానో దానికి తగిన మార్గం ఏదో ఒకటి కనిపిస్తుంది, అది చేసి తీరుతాను. ఏంటి మురారి అలా చూస్తున్నావు? నీ రాధ నీరసంగా ఉందనా? నా మనసు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. నీకు దూరంగా ఉన్నానని బాధలోనే ఉంటుంది. అందుకే ఇలా నీరసంగా ఉంది. ఇంత బాధలో కూడా నిన్ను చూస్తున్నానన్న ఆనందం నాకుంది. రాధా, ఏంటమ్మా నువ్వు ఆఫీస్లో పడిపోయావని చెప్పారు. అప్పటి నుంచి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. పర్వాలేదు వదినా, ఏదో కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని కాదు కదా. కాస్త మగతగా ఉందంతే. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే రెస్ట్ తీసుకోమా, మేము కాదనడం లేదు. కానీ ఇదిగో ఇతను బ్లడ్ శాంపిల్ తీసుకుంటాడు. ముందు బ్లడ్ శాంపిల్ ఇచ్చాక నువ్వు రెస్ట్ తీసుకుందువు. ఎందుకు ఇదంతా? నువ్వు మా మనిషివమ్మా. నీకు ఒంట్లో బాలేదు అంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? అందుకే అతన్ని పిలిపించాం. అన్ని టెస్టులు చేస్తే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చెప్పాను కదా నాకు ఎలాంటి సమస్య లేదు అని. కొంచెం నీరసంగా ఉండి అలా జరిగిందంతే. దాని గురించి మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఒంటరిగా బతుకుతున్నాను కదా, ఏవో ఆలోచనలతోనే మనసులో బాధ ఉంటుంది. ఆ బాధ బెంగగా మారే ఇదిగో అప్పుడప్పుడు ఆరోగ్యం మీద చూపిస్తుంటుంది. చూడమ్మా, నువ్వు ఒంటరిని నువ్వు అనుకున్నా నిన్ను ఒంటరిగా వదిలేయాలని మేము అనుకోలేదు. నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా చెల్లి అనుకుంటున్నాను. అందుకే అన్నయ్యగా బాధ్యత తీసుకున్నాను. నీ వల్ల ఈరోజు నా ఇల్లు ఆనందంగా ఉంది. అలాంటి నువ్వు మా ఇంట్లో ఉండగా నువ్విలా బాధగా ఉంటే మేం చూస్తూ ఎలా ఊరుకుంటాం? నిజంగా మేం నీ మనుషులమని నువ్వు భావిస్తే నా మాట కాదనుకు. లేదు మేము కూడా పరాయి వాళ్ళమని నువ్వు మమ్మల్ని వదిలేస్తే అలాగే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాము. చెప్పమ్మా, నిన్ను మా మనిషి అనుకోమంటావా? నువ్వు మమ్మల్ని పరాయి మనుషులు అనుకుంటావా? ఇంత ప్రేమ చూపిస్తున్నారు వదిన. అందరికీ దూరంగా
ఇక్కడ ఒంటరిగా బతుకుదామని వచ్చాను. అప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటూ బతుకు భారంగా ఎలా గడుస్తుందా అని భయపడ్డాను. కానీ నా వాళ్ళంటూ మీరున్నారు. ఇంత అభిమానం చూపిస్తున్న మిమ్మల్ని పరాయిగా అలా ఎలా వదిలేస్తాను? నాకిష్టం లేకపోయినా మీకోసం నేను టెస్ట్ చేయించుకుంటాను. సరేనమ్మా. కూర్చో బాబు. అలాగేనండి. రిపోర్ట్స్ సాయంత్రానికి వస్తాయండి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే బాబు. లక్ష్మి, అమ్మాయి నీరసంగా ఉందని చెప్పింది కదా, తను ఇప్పటి వరకు టిఫిన్ కూడా చేయలేదు. ఏదైనా జ్యూస్ తీసుకొచ్చివ్వు, అది తాగి రెస్ట్ తీసుకుంటుంది. అలాగే అండి, 10 నిమిషాల్లో జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, జ్యూస్ తాగేసి రెస్ట్ తీసుకోమ్మా. చూసావా మురారి, నీ నుంచి దూరంగా వచ్చి నీ ఊహల్లో బ్రతుకుతున్నాను. నాకు ఆత్మీయుల్లా వీళ్ళొచ్చారు, అన్నయ్య వదిన అంటూ నన్ను ఆదుకుంటామంటున్నారు. ఇన్నాళ్ళు నేను ఒంటరిని అనుకున్నాను, కానీ నీకు దూరమైన ఒంటరిని కాని నాకు కూడా ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు అని అర్థమైంది. తీసుకో. ఏంటత్తయ్యా, ఇప్పుడెందుకు ఇస్తున్నారు? ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫంక్షన్లో నువ్వు ఈ చీర కట్టుకోవాలి. నీకోసం ప్రత్యేకించి తెప్పించాను. తప్పకుండా అత్తయ్య, మీరిచ్చాక కట్టుకోకుండా ఎలా ఉంటాను? ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందా? మీరు తీసుకొచ్చాక నచ్చకుండా ఎలా ఉంటుంది? చాలా బాగా నచ్చింది. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలో చూసి తర్వాత కట్టుకుంటాను. వస్తానత్తయ్య. సరే. మురారి గారు, ఏంటండి అలా ఉన్నారు? నీకు తెలుసు కదా భాను, నేనెవరి గురించి ఆలోచిస్తానో, ఎవరి రాక కోసం ఎదురు చూస్తానో. నేను ఇక్కడ ఉన్నా అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. మీరు రాధ గురించి బెంగ పెట్టుకుంటున్నారు. రాధ ఎక్కడుందా అని తననే తలుచుకుంటున్నారు. అయినా రాధ మీకున్న మీ ప్రేమ గురించి నాకు తెలుసండి. కానీ మీరు ఇలా బెంగ పెట్టుకుంటే మీ అమ్మగారు ఎంత బాధపడతారో అది ఆలోచించారా? నీకు తెలియందేముంది బాను, నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు నా రాధే నా కోసం తిరిగొచ్చిందనుకుని నేను ఎంతగానో మురిసిపోయాను. కానీ ఆ తర్వాత నువ్వు భాను అని తెలిసాక, అప్పుడు నేను నీకు నా ప్రేమ గురించి అన్ని విషయాలు చెప్పి తప్పు చేశానేమో అని ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. ఏంటండి ఇది? మీరేం కావాలని చేయలేదు కదా. రాధా నేను ఒకే రూపంలో ఉండటం వల్ల మీరు అలా భ్రమపడ్డారు. అప్పుడు నాకు గతం తెలియదు కాబట్టి నేను కూడా బాధలోనే ఉన్నాను. నాకు గతాన్ని గుర్తు చేయడానికి మీరు అవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు నేను కాదు అని తెలిసాక మీరు నాకు ఎంత విలువిస్తున్నారు. అలాగే రాధ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. సత్య నాకు అన్ని విషయాలు చెప్పింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతగానో ఇష్టపడ్డారు కాబట్టి తప్పకుండా ఆ రాధ మిమ్మల్ని కలిసి తీరుతుంది. భాను, నువ్వు రాధ గురించి చెప్పకూడదు. నేను నీతో వేరేది మాట్లాడాలని వచ్చాను. నా తమ్ముడు మనసు మార్చటానికి ముందు నేను నీతో మాట్లాడాలి.
నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు జయప్రద, మురారి వాళ్ళ అక్కని. అవునా, నేను నీలిమ వాళ్ళమ్మని. అవును, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకేం మాట్లాడుకుంటారండి, మా తమ్ముడు రాధ గురించే ఆలోచిస్తుంటాడు. తన గురించి అలా ఆలోచిస్తూ మీరిలా బెంగ పెట్టుకుంటే ఎలాగా అని భాను మంచి మాటలు చెప్తుంది. వాడి మనసు మార్చాలని ప్రయత్నిస్తుంది. అవును, నేను విన్నాను. మా భాను మీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయి ఒకేలా ఉంటారట కదా, అందుకే తనే రాధ అనుకుని మీ ఇంట్లో ఉన్నంతకాలం అలాగే చూసుకున్నారంట కదా. అవునండి, అప్పుడు పాపం భానుకు కూడా ఏమీ తెలియకపోవడంతో మేమందరం రాధే అనుకున్నాం. మా తమ్ముడు కూడా తనే రాధ అని అన్ని విషయాలు గుర్తు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన ప్రాణాలకు కూడా తెగించాడు. అయినా సరే ఎందుకు గతం గుర్తుకు రాలేదా అని చాలా బాధపడ్డాడు. అయ్యో, కానీ తను రాధే కానప్పుడు రాధ విషయాలు చెప్తే తనకెలా గుర్తొస్తుంది? అవన్నీ ఇప్పుడే కదా తెలిసింది. మరే అంతలా ప్రేమించారు కాబట్టి అదే రూపంలో ఉండే మా భానుని రాధ అనుకున్నారు. నాకు చిన్న అనుమానం, ఒకవేళ మా భానుకి గతం గుర్తుకు రాకుండా ఈ రెండు కుటుంబాలు ఆ గుడిలో ఎదురు కాకుండా ఉంటే రాధే అనుకుని మురారి భానుని పెళ్లి చేసుకునేవాడా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఏంటి భాను అలా కొత్తగా చూస్తున్నావు? నీకు పెళ్ళెప్పుడు జరిగింది? నేను అడుగుతూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తావేంటి? నీకు పెళ్ళెప్పుడు జరిగింది? ఎవరితో జరిగింది?